ఇంకొకటి ముఖ్యమైనది లడ్డు, గణపతి వేలం. లడ్డు. ఇక ఈ ఆ దరిద్రం లడ్డు ఉందనే పవిత్రత ఉందిలేండి. ఏంటి అసలు? అన్నన్ని లక్షలు వేలం పాడి తీసుకుంటూ ఉంటారు. అసలు స్వామివారు లడ్డుకున్న ప్రత్యేకత ఇప్పుడు ఏంటంటారు? స్వామివారు తినేది నైవేద్యం అంటే స్వామివారు తినిన తర్వాత ప్రసాదంగా పెడతారు. అది ఇక్కడ మన దరిద్రమైన ఆలయాల్లో కూడా ఇప్పుడు ఒక చిన్న లడ్డుని 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకా 200 300 కూడా దానికి ఒక బాక్స్ తయారు చేసి ఇది ఒక బిజినెస్. అభిషేకం లడ్డుకి ఇంత, అర్చన లడ్డుకి ఇంత, మామూలు లడ్డుకి ఇంత, సమంత లడ్డు ఇంత, లేకపోతే ఇంకో లడ్డు ఇంత అని ఉంటది. పులిహోర ప్యాకెట్ ఇంత, వడలు ఇంత అని చెప్పేసి పెడతారు. లావుగుంటేనేమో సౌందర్య లడ్డు, లావు తగ్గితేనేమో నగ్మ లడ్డు, ఇట్లా ఉంటది అనమాట. ఈ రకంగా లడ్డులు అమ్ముతూ ఉంటారు. ఏది ఆలయాలండి నిజంగాను. కొన్ని మొన్న విజయనగరం దగ్గర సమంత లడ్డు అని ఉంటుంది ఆలయాల్లో. ఇది సమంత లడ్డు. మరి లోపల విగ్రహం ఏముందిరా బాబు అని చూస్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది. సమంత లడ్డు సన్నగా ఉంటుంది అనమాట సమంత లడ్డు అంటే. మరి లావుగా ఉండాలి అంటే లడ్డు సౌందర్య లడ్డు అంటే. సమంత లడ్డు విజయనగరం జిల్లాలో అండి, విజయనగరం జిల్లాలో సమంత లడ్డు ఆలయాల్లో అమ్ముతున్నారు. మరి పోతే సరే, నేనేమనుకున్నా అంటే స్వీట్ షాప్ పేరు సమంత అని ఉందేమో. సమంత స్వీట్ షాప్ ఏమంటే ఆ ఏరియాలో సమంత స్వీట్ షాపే లేదు. లడ్డు పేరే సమంత లడ్డు, అది ఆలయంలో అమ్మడం. దరిద్రానికి దరిద్రం అంటే ఇదే ఉంటుంది. అసలు అది ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. పోనీ వాళ్ళు ఏమైనా సమర్పించారా అంటే అది కాదు, మళ్ళీ వీళ్ళ బిజినెస్ అది. అక్కడ బైక్ స్టాండ్ ఉంటుంది. అక్కడ బైక్ స్టాండ్ ఏదో చూసానండి, గోపిక బైక్ స్టాండ్ ఇవే ఉంటాయి ఆలయాల్లో మొత్తం. అయితే ఇదొకటైతే ఈ లడ్డు ప్రసాదాన్ని సేల్ చేసి అమ్మడం అనేది, ఇది ఏంటంటే జనానికి పిచ్చి ముదిరింది అని అంటారు కదా. అదే విధంగా ఒకరు చూసి ఇంకొకళ్ళు తప్పితే వేరే విధానం లేదు. స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యం అది. అసలు ఆ లడ్డు అనేది దిష్టి, స్వామివారికి దిష్టి. అది మనకి దిష్టి చుక్కలు పెడతారు కదా, అలానే స్వామివారికి చేతులు అనేది లడ్డు దిష్టి. అది ఎంతో మంది కళ్ళు పడి ఉంటది ఆ లడ్డు. కూడా గణపతి బప్ప మోరియా లడ్డు చోరియా. అయితే స్వామివారికి లడ్డు ఎందుకు పెడతారు తెలుసా అండి? స్వామివారికి లడ్డు పెట్టడానికి కారణం ఏంటంటే స్వామివారు చూడటానికి అలంకరణ చేసి ఉంటారు. చాలా పద్ధతిగా చేసినటువంటి విగ్రహం అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ విగ్రహంలో ఆ శోభ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎంత బాగున్నాడు స్వామి అనుకుంటాం. ఆ బాగున్నాడు అనే దగ్గర మన కళ్ళు చెడ్డవి కదా. అక్కడ ఏమైందంటే రాతి విగ్రహాలు కూడా పగిలిపోతాయి మన కళ్ళ దెబ్బకి. అందుకని స్వామివారు ఇంకా చూడాలి కాబట్టి ఆ కళ్ళు అనేది లడ్డు మేము పడిపోతాయి. వెంటనే లడ్డు మేము పడిపోగానే ఆ లడ్డు తీసేసుకుని ఆ పవర్ మనకి కళ్ళు స్వామివారి మొహం చూస్తూ లడ్డు చూసేస్తాం. ఆ లడ్డు చూడగానే ఆ స్వామివారి మీద పెట్టేటువంటి చెడు కళ్ళన్నీ లడ్డు మేము పడతాయి. ఆ లడ్డు తీసేసుకుంటది. అప్పుడు ఏమైందంటే లడ్డుకి ఆ చెడు అంతా లడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆ లడ్డుని మన పౌతులు మన ప్రముఖులు ఏం చేస్తారంటే దాన్ని సేల్ చేస్తారు. గొప్ప విషయం అది. ఆ దిష్టి ఉన్నటువంటి లడ్డుని సేల్ చేస్తారు. మన ఇంటికి గాని షాపు కానీ నిమ్మకాయలు కడతాం, గుర్తుందా? ఇప్పుడు కూడా కట్టి రోడ్డు మీద వేస్తారు దరిద్రులు. నిమ్మకాయలు కట్టి రోడ్డు మీదకి వేస్తే తిరిగి మళ్ళీ కొంపలకే వచ్చింది. అది డస్ట్బిన్ లోనో లేకపోతే రోడ్ అవతలనో లేకపోతే ఆ కాలువలోనో. లక్షల వేలం పాడుతూ ఉంటారు కదా ఈ లడ్డుకి. మరి ఇంత తెలిసినాక కూడా లక్షలు వేలం పాడుతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే గణపతి లడ్డు అన్ని రోజులు పూజ చేసిన లడ్డుని ఆ లడ్డు పిల్లలు కాని దంపతులు వేలం పాడి తీసుకొని తింటే నిజంగా వాళ్ళకి 3 నెలలు కడుపులు నొప్పి వచ్చింది, పిల్లలకి అశాంతి ఉంటది, ప్రశాంతత ఉండదు, ఇంట్లో నరదిష్టి ఉంటది. మళ్ళీ నాలాంటి గురువుల దగ్గరికి వచ్చి సంతాన భాగ్యం కలుగుతాది అంటారు. ఇది నిజమా కాదా తెలుసుకోవాలి. సంతాన భాగ్యం కనిపిల్లలు కలవనండి, లడ్డు తినమనండి. వీళ్ళు దేవుళ్ళు కాదు కదండి, వీళ్ళు సూర్యచంద్రులు కాదు కదా ఇలా కళ్ళు చూపు చూడగానే పిల్లలు పుట్టడానికి. మనం చేస్తేనే పిల్లలు. లడ్డుకి అంత పవిత్రత ఉంటది. మరి ఏవే సెంటర్లు ఇవన్నీ ఎందుకు? వినాయక చవితి లడ్డు తింటే పిల్లలు పుడతారు కదా. ఐవి సెంటర్లు అన్ని ఎందుకు? ఊరికనే కదా. అవి అన్ని ఏదో చెప్పడం తప్పితే ఏం లేదు. వీడి జాతకం దరిద్రం బాగుండాలి, వీడి అదృష్టం బాగుండాలి. అంతేగాని లడ్డు తినగానే పిల్లలు పుట్టిన మరి ముస్లింస్ అందరికి ఎందుకు పుడుతున్నారు? వాళ్ళు తినరుగా. క్రిస్టియన్స్ అందరికి ఎందుకు పుడుతున్నారు? మరి వాళ్ళు తినరుగా లడ్డు. మళ్ళీ వాళ్ళందరికీ ఎట్లా ఈ లడ్డు దొంగతనంగా ఇస్తున్నారా? అలా ఏం కాదండి. అయితే గణపతి లడ్డు ఏమైనా దిష్టి లడ్డు మాత్రమే గానీ అంత పవిత్రత అనేది అంత శక్తి. మీరు ఆలోచించండి, పోనీ మీరు చెప్పండి. మీకున్న నాగరికత ప్రకారంగా అయితే మీరైనా ఎవరేం చెప్పగలుగుతారు కదా. మీరు చెప్పండి, ఏమంటారు? మంచిది అంటారు కదా. మరి మీ ఆలోచన ప్రకారం ఇప్పుడు నేను చెప్తాను. తిన్నా చేసిన ఎక్కడైనా మనము చాలా మంది బిజినెస్ చేసుకునే వాళ్ళు కౌంటర్ లో క్యాష్ కౌంటర్ లో వేసి పెట్టుకుంటా ఉంటారు. సరేనండి, మీకు పని నింటప్పుడు
ఒక బిర్యానీ బాక్స్ ఇస్తా, ఒక కౌంటర్ లో పెట్టేయండి. ఓ 2 గంటల సేపు జనం దానికి వెళ్ళి ఇలా చూసి వెళ్తుంటారు. ఏంటారు బాబు బిర్యానీయా, పన్నీర్ బిర్యానీ తెచ్చుకున్నావా, ఓకే ఓకే, ఇలా 10 మంది చెప్తారు. తర్వాత మీరు తినండి, ఓకే, తినగలుగుతారా? తినలేను. అదే లడ్డు దేవుని చేతిలో ఉంది కాబట్టి మీరు తింటా అంటున్నారు, అంతే కదా. స్వామి వారికి నైవేద్యం అంటే దేవుని ముందు పెడతారు, చేతిలో పెట్టరు. గుర్తుపెట్టుకోండి బాగా, దేవుని ముందు పెట్టేది నైవేద్యం, దేవునికే అర్పణ చేసేది, దేవుని చేతిలో పెట్టేసేది అది దిష్టి. ఒకసారి దేవునికి ఇచ్చేసాం, ఆయన మీద ఉన్న దిష్టి అంతా దాని మీదకి వచ్చేస్తుంది. అది మనం తింటున్నాం. అది మనం తినడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి? హారతి కూడా కళ్ళకు అద్దుకుంటాం తినం. అందుకే స్వామివారికి దిష్టి తీసి హారతి ఇస్తే నా కళ్ళు మంచిగా స్వామి నన్ను క్షమించు అని చెప్పి హారతి మనం తీసుకుంటాం. ఓకేనా? అలాగా ఇవి లడ్డు కూడా మనం అంతే, దేవుని ముందు పెట్టేదే మనం భుజించాలి. దేవునికి ఇచ్చింది భుజించరాదు, అది కూడా నైవేద్యం. అతనితో పాటు విధిని నిమజ్జన కావాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.